జిల్లా కేంద్రంలో జరిగిన గ్రామ సేవకుల సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా సుంకరి పని, నేరడు పని చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్మికులకు యథావిధిగా వారిని పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం పూర్వం అప్పటి నుంచి కూడా తాతలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళ నేరడు పని కానీ సుందరి పని కానీ చేస్తున్న హక్కు అనేది గ్రామ సేవకులది. కాబట్టి మేము సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అటెండర్లని, వాచ్మెన్లని లేదా విఆర్ఓలని, జీపీఓలని కొద్దిమందికి అవకాశాలు ఇచ్చి మిగతా అందరి కుటుంబాల యొక్క జీవనాధారాన్ని కూడగొట్టే కుట్రలు ఈ ప్రభుత్వం చేశాయి. కాబట్టి వాటిని వెంటనే ఆపివేయాలని, ఈ ఎవరైతే వంతుల వారి గ్రామ సేవకులుగా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యథావిధిగా అదే పనిని అదే పద్ధతిలో కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏప్రిల్ 6వ తేదీ నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ఈ సమస్య మీద కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎవరైతే విఆర్ఓలుగా కానీ జీపీఓలుగా కానీ పోంగా మిగిలిన గ్రామ సేవకులు వంతుల వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఆ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరికి సంబంధించి కూడా ఈ వంతుల వారి పని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి, కాబట్టి వంతుల వారి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ రోజు భవిష్యత్తు కార్యక్రమం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎట్లా ఉద్యమం చేయాలి, మిగతా అందరికీ ఎవరైతే వంతుల వారి ఏళ్ళు దాని మీద ఆధారపడి అదొక హక్కుగా కొనసాగుతూ వచ్చిందో ఆ హక్కును తీసేయడం జరిగింది. ఆ హక్కు కోసం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని విస్తరింపజేయడానికి ప్లాన్ చేసుకుంటాం. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ సేవకులకు సంబంధించి వారసత్వకు అందరూ కూడా 6వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ చేరుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చంద్రశేఖర్, సిఐటి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు.